నమస్తే మాస్టారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. రిటైర్మెంట్ పెట్టారు. ఓకే, 60 అయిపోయిందండి రిటైర్మెంట్. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళలేదు సార్, పాతపట్నం వెళ్ళాను. ప్రైవేట్ స్కూల్లో ఏదైనా జాబ్ చూసుకుందామని వెళ్ళాను సార్. ఇప్పుడు ఎలా ఉందండి జీవితం? బాగానే ఉంది. 2 సంవత్సరాలు జాబ్ చేసిన అన్నాలు బాగానే ఉంది. రిటైర్మెంట్ పెట్టేసిన తర్వాత నా జీతం అయిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోయారా? అంటే రిటైర్మెంట్ అంటే మాకు 2 సంవత్సరాలు ఉంది అవకాశం. కాదు, ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ప్రస్తుతం లెక్కల ప్రకారం మీకు ఇప్పుడు జాబ్ లేదు. 3 ఏళ్ల క్రితం టీచరు ఉద్యోగం సంపాదించుకున్న అల్లక కేదారేశ్వరరావును అంతకుముందు ఒక పిచ్చోడులా ప్రజలు ట్రీట్ చేసేవారు. శ్రీకాకుళం జిల్లా సీది గ్రామస్తుడైన కేదారి అనూహ్యంగా ఉద్యోగానికి ఎంపికయ్యారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్నపాటి సంచలనం రేపింది. కనీసం సెల్ కూడా లేని ఆయనకు స్థానిక యువకులు ఉద్యోగానికి ఎంపికయ్యారని చెప్పిన వీడియో అప్పట్లో విస్తృతంగా వైరల్ అయింది. మురికి బట్టలు, చిన్న తువ్వాలు కట్టుకొని క్షవరం చేయక వదిలేస్తే రేగిన జుట్టు, పీక్కుపోయిన ముఖం, డొక్కు సైకిల్ వెనక కొబ్బరి కమ్మలు వేసుకుని ఉన్న ఆ వీడియోలో ఆయన మాట తీరు, యువకులు చెబుతున్న విధానం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎక్కడ తెలిసింది? ఎందులోనా? నెట్ లో వచ్చింది. కంగ్రాట్స్ మాస్టర్. మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు 4 ఊర్లు టాక్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు నాకు 94లో ధనంజయ మాస్టర్ గారితో రావాల్సిన ఉద్యోగం 10%. మీ SC STకి ఎలా రిజర్వేషన్, మా BCBకి చేతి వృత్తులని గవర్నమెంట్ కి ఎప్పుడో చెప్పినారు ఏంటి. అందుకే 94లో మాకు ఇవ్వాల్సింది. 96లో కూడా పాస్ అయిన ఇంటర్వ్యూ చేసినాం. 98లో కూడా పాస్ అయిన ఇంటర్వ్యూ చేసినాం. మన ప్రశాంత్ కుమార్ దగ్గరే ఉన్నారు. పోనీ ఎన్నాళ్ళకైనా పోనీ అధికారం పుట్టింది. సాధించారు, అప్పుడే సాధించారు. లేట్ అది మరి చంద్రబాబు నాయుడు తీసిందే కానీ ఆయన ఇవ్వలేదు. కానీ కళలు ఉద్యోగం సంపాదించి 2 ఏళ్ల పాటు చక్కగా పాఠాలు చెప్పిన కేదారేశ్వరరావు మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. ఉద్యోగం పోయింది. అలా ఎందుకు జరిగిందో దానికి కారణమెవరో చెప్పి గుండెల్ని బరువెక్కించారు కేదారి. ఎప్పుడు జాబ్ వచ్చింది మీకు? 12/4/2023లో జాబ్ వచ్చింది. ఎప్పుడు రిటైర్ అయ్యారు? 23/4/2025. మీరు ఫస్ట్ ఎక్కడ చేశారండి? జాబ్ ఎక్కడ చేశారు? డబారు, మళ్ళా గంగుపేట వేసారు డైరెక్ట్ గా. దాని తర్వాత సాకిపల్లి అన్నాలు చేశారు. 8 మాసాల పైన చేశారు. అక్కడే రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా మనీ ఏమైనా వచ్చిందా? రిటైర్ అయిపోతే ఎక్కువ మనీ ఇస్తారు, అలాగేమైనా పడిందా? 5 లక్షలు 10 లక్షలు అలాగేమైనా పడిందా? ఉద్యోగం ప్రారంభించే నాటికి మీకు ఎంత శాలరీ వచ్చిందండి? ప్రారంభించినట్టు 19,900 ఎంతో వచ్చింది. సెకండ్ మంత్ శాలరీ ఎంత వచ్చింది? 32,670. మీరు రిటైర్ అయ్యే నాటికి ఆ లాస్ట్ నెల శాలరీ మీకు ఎంత వచ్చిందండి? లాస్ట్ నెల శాలరీ 32,670. స్థానికంగా అంతా కేదారి అని పిలిచే ఆయన ఉద్యోగం పోయి మళ్ళీ ఇప్పుడు యథావిధిగా పాత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడని తెలియగానే విషయం కనుక్కుందామని విలేజ్ వ్యాన్ టీం వెళ్లేసరికి నిజంగానే పాతపట్నంలో సైకిల్ తొక్కుంటూ కనిపించారు. సైకిల్ తొక్కుతుంటే రోడ్డున పడ్డట్టు కాదు, ఉద్యోగం పోయిందనే అయోమయంలో ఉన్నానని ఆయన భావిస్తేనే ఆ స్థితి. సరే, ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంచుతారు మీరు? దీంట్లోనా ఈ బ్యాగుల్లో బుక్స్ ఉంటాయి, సెల్లు, హాల్ టెక్ట్, బ్యాంక్ కార్డు, బ్యాంక్ లో డబ్బులు తీయాలంటే బ్యాంక్ కార్డు, అంతే మరి రేట్ ఉంటాయి. ఇదిగో సర్టిఫికేట్లు. నా సర్టిఫికేట్లు 1-2 సార్లు మా వీధులు మా తాళాలు తీయడం అవి చేసినారు. మా పొరుగిరిగోలు ఆడు చదివించినాడు అట్ నాకు. నేను కష్టపడి బట్టలు అమ్ముకొని పుస్తకాలు కొనుక్కున్నాను, ఆడు చదివించినాడని చెప్తున్నాడు. మరి బండి ఏం తీసుకోరా మీరు? పుస్తకాలు అవి తీసుకెళ్ళడం. బండి తీసుకుంటున్నాను. బండి తీసుకుంటే ఏ బండి తీసుకుందాం అని అనుకుంటున్నారు మీరు? హోండా. మరి ఇప్పుడు తీసుకోరా? తీసుకుంటాను. జాబ్ ఇస్తే తీసుకుంటాను. జాబ్ ఇవ్వకపోయినా తీసుకోవాలి కదా బిజినెస్. ఎందుకంటే ఇంకా మీరు సైకిల్ తొక్కుతున్నారు కదా. లేదు, అందరూ బళ్ళు అయిపోయినాయి కాబట్టి నేను తీసుకున్నాను. ఎంత వయసులో మీకు ఉద్యోగం వచ్చిందండి? 58. 60లో రిటైర్ అయిపోయారు. 58, 59, 60కి ఇంకో సంవత్సరం ఉందంటే లేదు రిటైర్మెంట్ అయిపోయింది అని అన్నారు. 62 అయితే 3 సంవత్సరాలు. మీతో పాటు ఇంకెవరైనా రిటైర్ అయ్యారండి? చాలా మంది అయ్యారా? మీకు ఏమైనా సన్మానం అలాంటిది ఏమైనా చేశారా? అప్పుడు జాయినింగ్ అయినప్పుడు సన్మానం చేశారు. రిటైర్ అయినప్పుడు మామూలుగా మీ యూనియన్లు అవి చేస్తారు కదా సన్మానాలు, అలాగే ఏమైనా చేశారా? రిటైర్మెంట్ అయినప్పుడు చేస్తామన్నారు కానీ మాకు 2 సంవత్సరాలు టైం ఉంది, జీవో అందరికీ ఒకటేని అలా రిటైర్మెంట్ నేను ఒప్పుకోని డిఎస్సిలో పాస్ అయినాము మేము. రిటైర్మెంట్ ఎలాగా టీచర్లందరికీ 62, నేను 94లో పాస్ అయినాను, 96లో పాస్ అయినాను, 98లో పాస్ అయినా. నాకు 1,20,000 రావాల్సింది. అలాంటిది ఎవరో దుష్టశక్తులు మాకు తప్పించినాయి జాబు అనేసి నేను రిటైర్మెంట్. ఇప్పుడు మామూలుగా టీచర్లందరికి 62 కదా, మీకెందుకు 60? మరేమో అప్పుడు అంటే ఏ కారణంతో?
ఏంటో అప్పుడు కోర్టు తీర్పిచ్చింది అని అన్నారు, మరి ఏం కారణమో తెలియదు. కానీ ఇప్పుడు పెన్షన్ అన్నారు, పెన్షన్ లేదు. 2 సంవత్సరాలు జాబ్ ఇచ్చిన తర్వాత పెన్షన్ అన్నారు, అది లేదు ఇంతవరకు. మీరు ఏం కోరుకుంటున్నారు? జాబు ఇస్తే ఇంకొక సంవత్సరం 6 మాసాలు 2 సంవత్సరాలు జాబు ఇస్తే జాబ్ చేస్తాం, తర్వాత పెన్షన్ కల్పించమని కోరుతున్నాం. మీకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, అందరు టీచర్లకు ఉండేటట్టే మాకు ఇంకా 2 సంవత్సరాలు జాబ్ కావాలి, అలాగే పెన్షన్ కూడా మీకు కావాలి అని మీరు కోరుకుంటున్నారు. ఉద్యోగం రాకముందు అలా తిరుగుతూ ఒకరికి టిఫిన్ కోసం డబ్బులు అడిగితే విపరీతంగా ఆయనను కొట్టేశారంట. అప్పుడు ఆ కొట్టిన ఆయనను ఆపిన ప్రత్యక్ష సాక్షి కూడా ఆ రోజును తలుచుకుని చెప్పారు. రోజు తోటకి వెళ్ళాను సార్, మిలిటరీ అతను నాకు పట్టుకొని ఇలాగా కొట్టాడు సార్. ఈయన వచ్చినాడు, ఆపినాడు. ఈ తోటలోనికి వెళ్ళాను నేను, పెట్రోల్ బంక్ ఆపోజిట్ మా ఊరే అలా సింభాస్కర్ వాళ్ళు దిగాను, బండి పడుతున్నాను. ఆవిడను అతను చాలా మంచోడు, నీకు ఏటా రేటు చెప్పు, నీ ఉద్దేశం ఏటా అన్న డింకల మీద కాదు మిలిటరీ వాడు, మా ఊరిలో ఇతను వచ్చి ఆపినాడు. కదా ఆయన ఎందుకు ఈయన కొట్టారు? ఇతను అక్కడ ఉండు మందు మీద ఉండి ఆయన మందు మీద ఉండు ఏం చేస్తున్నాడు, తిడబడి కొట్టేస్తాడు. టక్కున బండి నాటు బండి మీద దిగి పరిగెట్టాను కొట్ట పట్టి, మాకు తగిన పరిచాను కదా. ఆవిడకే మండ చేయడు, తిరుగుతాడు, బయటకు వెళ్తాడు, చదువుకోవడం డ్యూటీ. మీరు అడిగారు? అయితే అతను అడిగాడు సార్, నువ్వు వెయిట్ చేస్తున్నావు అని అడిగితే నేను బీఈడి చదువుకున్నాను, డిఎస్సిలో నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పాను. చెప్పాడు, పోనీ మాట్లాడుతాడు కదా, పోనీ నేనేదో అనేసినాను తప్పిన, నా నోరు కాసుకోండి అనుకుని కాసుకోలేవు. 10 రూపాయలు టిఫిన్ ఫిల్టర్ పట్టుకొని కొడేస్తాడు అంతే. నేను మరి ఏంటి అనలేదు. టిఫిన్ కి మీరు ఒక మనీ అడిగారు, అప్పుడు 10 రూపాయలు అడిగారు అంతే, నేనేం అనలే. మీరు కామన్ గా ఎవరికేం అనరు. నేను అన్నా, అయితే జాబ్ రాలేదు, ఏ వేళకు అడుగుతాను అనేసి అన్నారు. జాబ్ రాలేదు సార్, నేను అందుకనే అడిగాను. మరి ఎట్లేదు, లేకపోతే ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని నేను వెళ్ళిపోతుంటే ఇంకా వెనక పరిగెట్టి వచ్చి పట్టుకోండి, పట్టుకొని కొట్టేస్తాండి. మరేటి మా ఊరు వాళ్ళుడే సింభాస్కర్ వాళ్ళు మిలిటరీ వాడు. దాని తర్వాత ఎప్పుడైనా కలిసాడు ఆయన మీకు? ఆయన మా ఊర్లో ఒకసారి చూశాను కానీ ఎందుకు మరి గొడవ, మళ్ళీ మా ఊరోళ్ళు చెప్తే వద్దనేసి మరి నేను అడగలే ఎందుకు అది. ఎప్పుడు జాబ్ రాకముందు జరిగిందా? జాబ్ రాకముందు నేను తోటకి వెళ్ళాను, అప్పుడు నాకు టిఫిన్ లేవు. ఉన్న విషయం చెప్పాలి కదా. 2 సంవత్సరాలు జాబ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ లైఫ్? బాగానే అనిపించింది. ఇప్పుడు 2 సంవత్సరాలకి ఎంత సంపాదించారు? 32,000 లెక్క అనుకోండి. దగ్గర 7 లక్షలు ఇంకా రాలేదు, 6 లక్షల. ఓకే, అది దాంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఖర్చు అంటే మరి అవుద్ది, విజయనగరం మా చెల్లి ఉంది, అక్కడికి వెళ్తుంటాను. పెళ్లి కాలేదు. బై హ్యాండ్ తీసుకున్నారా, బ్యాంక్ అకౌంట్? బ్యాంక్ అకౌంట్. ఈ 2 సంవత్సరాల కాలంలో మీకు వచ్చిన మనీతోని మీరు ఇల్లు కట్టుకోవడం గానీ, పెళ్లి చేసుకోవడం గానీ, లేకపోతే ఎవరికైనా దానం చేయడం గానీ, లేకపోతే ఇంకేమైనా బిజినెస్ పెట్టడం గానీ, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి. జాబ్ ఇస్తే జాబ్ చేస్తాను, అది బిజినెస్ చేసుకుంటాం. ఏ బిజినెస్ చేస్తారు మీరు? బట్టలు, క్లాత్ బిజినెస్. ఇంతకీ వాస్తవంగా ఆయన పరిస్థితి ఏంటో, చట్టం ఏం చెబుతుందో కూడా తెలుసుకుందాం. సీది గ్రామం కేదారేశ్వర గారు ఉన్నారు కదా, ఆయనకి జాబ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందండి? మన కోర్టులో వేసారు, ప్రభుత్వానికి 29 వాయిదా వేసి మీరు కౌంటర్లు దాఖలు చేయమంది. అది కనుక కుదిరిందంటే వాళ్ళు పిలిచి ఇవ్వాల్సిందే. మామూలుగా అవుట్ సోర్సింగ్ ఇచ్చిన జాబులు కాదు ఇవి. వాళ్ళు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ మీరు న్యాయం చేయాల్సిందే. ఇప్పుడు కౌంటర్ వేసింది, మీరు కౌంటర్ దాఖలు చేయమని 29 దాకా టైం ఇచ్చింది వాళ్ళకి. కనుక పిలిచిస్తారు. రెగ్యులర్ ఏమైనా అవి కూడా వేస్తున్నారు, రెగ్యులర్ గా అయిందంటే బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఇక చంద్రాసూర్ జడ్జిమెంట్ మాకు అనుకూలం, మళ్ళీ ఉమాదేవి జడ్జిమెంట్ మాకు అనుకూలం. ఇదంతా దుర్మార్గం. వాళ్ళ రాజకీయానికి ఉద్యోగం వచ్చిన వాళ్ళ నోటికాడ మట్టి కొట్టుకోదు సార్. రాజకీయం వేరు, ఉద్యోగం నోటికాడ కూడిపెట్టు తప్పే ఉంది. ఆర్టీసీలో ఇంత ముందు ఎట్నే 62 చెప్తే పోయిన వాళ్ళు కూడా పిలిచి ఇచ్చారు. ఇది కూడా అన్వయించింది, ఎవరికైనా అన్వయించింది ఆ సిద్ధాంతం అనేది. టోటల్ గా నష్టపోయిన వాళ్ళు ఎవరంటే ఈ ప్రపంచంలో 98 డిఎస్సి క్వాలిఫైడ్స్ అంతే. సచివాలయాలు పెట్టి ఎంతో మందికి సహకారం చేస్తుంది. అలాంటిది 98లో పాస్ అయి 94, 96 ఒక టీచర్కి ఇలా అన్యాయం చేయడం అధికారులకైనా బాగోలేదు. మాకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు కల్పించి మాకు పెన్షన్ కల్పించాలని కోరుతున్నాం. నేటి బాలురు రేపటి పౌరులు అన్నట్టు పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి టీచర్స్ అందరము అయితే ఎవరో చెడ్డోళ్ళకి మీరు శిక్ష పెట్టండి, కానీ మంచి వాళ్ళకి ఇలా ఉద్యోగం సడగొట్టడము మా పైన బ్యాడ్ ఏం లేదు, మాకే వ్యసనాలు లేవు.
తాగుడు కానీ అటువంటి వేయట్లేదు. అలాంటప్పుడు మా ఉద్యోగాలు ఎవరు సెడగొట్టారు, ఎందుకు సెడగొట్టారో మాకు తెలియలేదు. మీ ఊరు నుంచి సీది నుంచి ఈ పాతపట్నం అది వస్తుంటారు, దేనికోసమని వస్తుంటారు మీరు? దేని గురించి అంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఏదైనా జాబ్ దొరుకుతుందేమో, ఒక ట్యూషన్స్ చెప్పుకుంటాం, లేకపోతే ఇంకా ఇది కాకపోతే ఒక బిజినెస్ చేసుకుంటాం అని వస్తుంటాను. పర్లాకేంటి కూడా అప్పుడప్పుడు. మీరు ఆ టీచర్ ఉద్యోగం కోసమే జీవితాంతం తపన పడ్డారు, టీచర్ ఉద్యోగం పొందారు. కానీ మీకే కాకుండా మీతో పాటు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో వాళ్ళందరూ కూడా మీ విధంగానే రిటైర్మెంట్ అయిపోయింది, అంతే కదా? ఒకవేళ ఇంకా వయసు తక్కువ వాళ్ళు కూడా అదే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ చేసేస్తారు. మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో అన్నది నమ్మకం లేదు, వచ్చినా రావచ్చు రాకపోవచ్చు. సో ఇక నుంచి మీ ఆలోచనలు ఏంటి? రాకపోతే ఏంటి, వస్తే బిజినెస్ చేస్తాను, ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ప్రయత్నిస్తాను, ట్యూషన్స్ అవి చెప్పుకుంటాను. ఇంకా ఇది కాకపోతే బిజినెస్ ఏదో బట్టల షాపులు నాకు టచ్ లో ఉంది. యూనియన్ అయితే ఇస్తారు, మీకు వస్తుంది. ఇంకా 2 యూనియన్ అన్నది మీకేమైనా సమస్యలుంటే పోరాడుతుంది, అంతేగాని వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేరు కదండి. వాళ్ళు పోరాడగలరు అంతే. మరి యూనియన్ ఎలా ఉద్యోగం ఇస్తుంది? ఇప్పుడు ఒకవేళ ఉద్యోగం రాకపోతే బిజినెస్ చేసుకుందాము, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుందాము ఇలాగ అనుకుంటున్నారు. ట్యూషన్స్ చెప్పుకుందాం అనేసి. రైట్, ట్యూషన్స్ అయినా చెప్పుకుందాం అన్నారు. ఓకే తమ్ముడు, మీరు వెళ్ళిపోతారా ఉంటారా? ఏం తెలుసా మీకు? ఓకే రండి, మీరు అందరూ ఒకసారి రండి. మీరందరూ ఒకసారి రండి. అందరు బాగున్నారా? ఇదే ఊరు ఇది? మీరందరూ బోరగం వాసులు. మాస్టర్ మీకు తెలుసా? తెలుసండి. టీచర్ పోస్ట్ వస్తుందని ఎవరు అనుకోలేదు. యాక్చువల్లీ సడన్ గా ఏముంటే తిరిగే వాళ్ళు ఏదో సంథింగ్ మైండ్ అలా అనుకుని సడన్ గా టీచర్ పోస్ట్ వచ్చేసరికి అందరూ ఒక మర్యాద ఇవ్వడం, ఒక పేరు వచ్చి ఇచ్చేయడం, ఒక మంచి హోదా వచ్చింది. గురువు గారు మీ పేరు చెప్పండి. మీరేం చేస్తుంటారు? నేను హైదరాబాద్ లో ఉంటాను. ఆయనకు జాబ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు జాబ్ వచ్చినప్పుడు ఫోన్లే శాలరీ వచ్చింది జాబ్. 98 బ్యాచ్ అతను ఎంఏ బీఈడి అయ్యింది. చాలా మంచి పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళు. అలా తిరుక్కుంటున్నప్పుడు ఈయన ఇంకా టీచర్ జాబ్ వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? నాకు తెలుసు, ఎందుకంటే 98 బ్యాచ్ కాబట్టి మేసర్ ఎప్పుడైనా మీకు కన్ఫర్మ్ గా వస్తుందండి జాబ్ అని సార్. మేసర్ మీకు కంపల్సరీగా వస్తుందండి జాబ్ అని సార్. ఇతనంటే బట్టల వ్యాపారం చేసేవాళ్ళు కదా, తెల్లవారు వెళ్ళిపోతే ఆ బొక్ సైకిల్ మీద వెళ్ళిపోయి పర్లాకముందు పాత పట్ల సేల్స్ అయ్యేవో లేదో మనకు తెలియదు, కానీ తిరుక్కొని ఉండేవాడు. తెల్లవారు వెళ్ళిపోతే సాయంకాలం వచ్చేవాడు పర్లాకం నుండి. మళ్ళీ చీకటిన 5 గంటల బయలుదేరి ఆలూరు నుండి వచ్చేవాడు. కేదారి గారికి ఉన్న సమస్యలతో పాటు పెళ్లి కూడా ఒక ప్రధాన సమస్య. ఆయనకెందుకు పెళ్లి అని మనం అంటాం, మీరెందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని ఆయన అడుగుతారు. నన్ను కూడా అడిగారు, వైజాగ్లో మంచి సంబంధాలు ఏవైనా ఉంటే చూడమని. క్యాస్ట్ తో ఆయనకు సంబంధం లేదంట. మరోలా అనుకోవద్దు, కానీ ఎక్కడైనా మంచి సంబంధాలు ఉంటే మీరైనా కాస్త ఆయన కోసం ప్రయత్నించి పుణ్యం కట్టుకోండి. ఇంకా మీకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉంది సార్, ఎప్పటి నుంచో ఉంది. 16 నుంచే పెళ్లి చేస్తామని అన్నారు. అదెందుకో అలా డ్రాగన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు పెద్దలు ఎవరు లేరు, మీరు పెద్దలు అయిపోయారు. పెళ్లి చేసుకుని అందరూ సుఖపడిపోతున్నారని లేదు, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏదో ఒక అద్భుతం జరిగిపోతుందని లేదు. ఇప్పుడు ఆయన వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, ఆయనకి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? మీ సలహా ఏమనుకుంటున్నారు? ఈ టైంలోన అతని అప్పుడు వివాహం అయితే మన కొడుకులు అయిపోయింది అతనికి. మరి ఈ టైంలో పెళ్లి చేసుకుంటూ ఏం చేస్తుండే పెళ్ళంటే వేస్ట్. మరి అతని ఇష్టం, మనం చెప్పలేము. అది అలాంటప్పుడు పెళ్లి చేసుకున్నా మరి కొట్టు పెట్టి లాస్ అయిపోతే మరి నాకు ఎలా పెళ్లి అవుద్ది? మీరైతే మీకు చక్కగా మళ్ళీ ఉద్యోగం రావాలి, ఒక ఉద్యోగం వచ్చినా రాకపోయినా పెళ్లి పెన్షన్ రావాలి. చెల్లెలు ఉంది, మా అమ్మకి పట్టుకుని ఏదో మరి చేసుకుందామని ఆలోచన. ఏంటి సంబంధం చూడమంటున్నారా? ఏదైనా చూస్తారా వైజాగ్ లో ఎక్కడైనా? ఓకే రైట్. వైజాగ్ లో సంబంధం ఏదైనా చూసుకుంటే మీరు పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని ఆలోచన. ఓకే, పెళ్లి అయితే ఖచ్చితంగా చేసుకుందామని ఆలోచన ఖచ్చితంగా ఉంది సార్. న్యాయమైన పద్ధతిలో జరగాలి. సరే మాస్టర్ అయితే సార్. ఓకే సార్, బాయ్ బాయ్ బాయ్. కేదారి మాస్టర్ పెళ్లి సరదాను కాసేపు పక్కన పెడితే మనం చాలా సీరియస్గా ఒక ప్రశ్న వేసుకోవాల్సి ఉంది. జీవితాన్ని పణంగా పెట్టి చట్ట ప్రకారం ఉద్యోగం సంపాదిస్తే అది ఇవ్వకుండా వందలాది జీవితాలను, వారి కుటుంబాలకు చెందిన వేలాది మందిని ముంచింది ఎవరు? అది ఏ ప్రభుత్వం? ఎందుకు చేసింది? శిక్ష ఏమిటి?